ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దినవృత్తాంతములు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను నా కృపను చూపక మానను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు తన కృపని చూపేటువంటి దేవుడు తన కృపని చూపకుండా మానేసేది ఏముండదండి. ఆయన తన కృపని చూపేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, పౌలు గారిని చూసుకున్నప్పుడు ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నప్పుడు, అయ్యా ఈ శరీరంలో ముళ్ళు తీసివేయి ప్రభువా అని పౌలు గారు మీ చిత్తమైతే ఈ శరీరం నుండి ముళ్ళు తీసివేయమని దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడు అన్నమాట ఏంటంటే నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అంటే దేవుని కృప అని మనం చూసుకున్నప్పుడు మనము బైబిల్ గ్రంథంలో దేవుడు కృప తోడుంది కాబట్టి అనేక మందిని దేవుడు కాపాడాడండి, దేవుడు రక్షించారు. మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు కృప అంటారు. మనకు ఆరోగ్యం ఉందంటే దేవుని కృప అంటారు. మనకి ఏదన్నా ఒక వస్తువు, మనం కోరుకున్న వస్తువు వచ్చిందంటే క్రైస్తవులు ఎక్కువ అంటారు, దేవుని కృప సేవకులు అంటారు. నేను ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుని కృప అని అంటారు. కృప అనే మాట దేవుడు బిడ్డలైన మనము చాలా ఎక్కువగా వాడతామండి. అంటే కృప అంటే దేవుడు మన పట్ల ఆయన కంచెను వేశారు, దేవుడు చూస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారండి. మనము ఈ లోకంలో కాపాడబడుతున్నామంటే దేవుని యొక్క కృప ద్వారానే అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు కాసే కాపరు ఉన్నారు. ఆ గొర్రెలకి ఏమి కాకుండా కాపరి చూసుకుంటారు. అంటే కాపరి ఒక కృప గొర్రెలకు ఉంది ఈ లోకంలో. అయితే మనము ఈ లోకంలో మనుషుల వైపు అలాంటి ఆలోచన మనం దేవుడి వైపు చూసుకున్నప్పుడు మనము దేవుని గొర్రెలై ఉన్నాం. మనమందరం గొర్రెలం. దేవుడు మన ప్రధాన కాపరై ఉన్నారు. ఆయన కృప ద్వారా అంటే మనకి ఎటువంటి అపాయం కడగకుండా, ఎటువంటి శ్రమలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా, గొర్రెలు చూసుకున్నప్పుడు, గొర్రెలు అడవిలో తిరిగినప్పుడు వాటి కాళ్ళల్లో ముళ్ళులు గుచ్చుకొని ఉంటాయి, అనేక శ్రమలు వస్తాయి. కుక్కల ద్వారా, తోడేళ్ల ద్వారా ఈ లోకంలో క్రూరమైన ఎలుంగుడ్లు కావచ్చు, సింహాలు కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు గొర్రెల పైకి ఆ కాపరి ఏదో ఒక రూపాన ఆ గొర్రెను కాపాడుకోవాలని తన ప్రాణాన్ని పెట్టేదానికైనా సిద్ధపడే కాపర్లు ఉన్నారు. ఇప్పుడైతే అలా లేరులే. ఇప్పుడు గొర్రె పోతే పోయిందిలే, పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు మనకి ఎంతగా ఉన్నాడు. మనం ఆయన గొర్రెలం కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు, నాకు గొర్రె పోకూడదని. ఇప్పుడు కాపర్లు అయితే గొర్రె పోయినా పర్వాలేదు, నేను బాగుండాలని అనుకుంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చూసుకున్నప్పుడు దేవుడు ఆయన ఎంతగానో ఆయన బిడ్డల్ని రక్షించారండి. ఆయన బిడ్డని కాపర్ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయాల. అలాంటి కాపర్లుగా మనం ఉండాలండి. దేవుడి కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తే. మనము దేవుని బిడ్డలుగా జీవించకుండా కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే తాగుతారు. తాగుతున్నావు కదా మానే అంటే దేవుడి చిత్తం లేకుండా నేను తాగుతానా? సిగరెట్ తాగుతారు, నేను దేవుడి చిత్తం లేకుండా తాగుతానా అని అన్ని దేవుడు 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 అంటున్నారు. తప్పులు చేసేదేమో వాళ్ళు, నింద వేసేదేమో దేవుడికండి. ఏ పాపము చేయని దేవుడికే సిలువ ఎక్కించారండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఆయన ఏ పాపము చేయలా, ఆయన దేవుడు అని నిజమే చెప్పారు, అబద్ధం చెప్పలా. అప్పుడుండే మనుషులకి అర్థం కాకుండా వాళ్ళ ఆత్మనేత్రాలు గుడ్డితనం అయిపోయి వాళ్ళకి తెలియకుండా, అంటే దేవుడు అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి సాక్షాత్తు దేవుణ్ణి సిలువెక్కించేశారండి అప్పుడున్నటువంటి మనుషులు. అయితే మనం ఎలా ఉన్నాం? మన దేవుణ్ణి మనం సిలువేస్తున్నామా, లేదా మన దేవుణ్ణి మనము మన గుండెల్లో పెట్టుకుంటున్నామా? దేవుడైతే మనల్ని తన కంటి పాప వలె ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. మనము దేవునికి ఏం చెల్లిస్తున్నాం? దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుతున్నామా? యేసుక్రీస్తు వారికి పాత నిబంధనలు చూసుకున్నప్పుడు బలు లేదంటే, మనం ఏదైనా ఒక తప్పులు చేస్తే, ఒక అపరాధాలు చేస్తే, ఒక గొర్రెనో లేదా ఒక పొట్టేలునో లేదా కోళ్ళునో వీటిని పావురాలను బలిస్తారండి పాత నిబంధనలో. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుంది, అక్కడ ఆవరణంలో బలి ఇచ్చి వాటితో ధూపం వేసుకుంటూ పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అక్కడ ప్రధాన కాపరి అంటే అప్పుడు మాస్టర్లుగా పిలువబడేటువంటి వారు ఉంటారండి. వాళ్ళే చేయాలి, ఎవరంటే వాళ్ళు చేయకూడదు. అది పాప క్షమాపణ బలి.
మనం పాపాలు ఒప్పుకోవాలంటే అలాగ బలిస్తేనే అవుతుంది. అయితే కొత్త నిబంధనలు చూసుకున్నప్పుడు దేవుడే సాక్షాత్తు బలి అయిపోయాడు. ఆయనకి బలి మనం ఎలా అర్పించాలంటే, అంటే మనం తప్పు చేస్తే మనం ఎలా క్షమాపణ అడగాలంటే, మన పెదవులు, మన విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. మన విరిగి నలిగిన మనసుని మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. అది ఎంతగానో క్రిటికల్ సిచ్యువేషన్, మనకు అన్ని మార్గాలు మూసుకుపోయి ఉంటాయి. మన గుండె బాధలో ఉంటుంది, అదేవిధంగా మన శరీరం బాధలో ఉంటుంది, మన మనసు బాధలో ఉంటుంది. ఈ 3 బాధలో ఉంటే మనం ఎలా కోలుకోవాలి? దేవుని యొక్క కృప ద్వారానే మనం కోలుకోవాలి. ఈ 3 బాధలో ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నారండి బైబిల్ గ్రంథంలో, యోబు గారు. ఆయన శరీరం బాధించబడుతుంది, ఆయన ఆత్మ, ఆయన మనసు 3 బాధించబడుతున్నా కూడా యేసుక్రీస్తు వారి పైన ఆయన నమ్మకం వదల. అన్ని ఉన్నప్పుడే కాదు, దేవుడు ఏమి లేనప్పుడు కూడా నేను దేవుణ్ణే సేవిస్తాను, దేవుణ్ణే ఆరాధిస్తాను, దేవుడే నా ప్రధాన కాపరి అని ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి ఆ యోబు గారు విశ్వసించారో, యోబు గారు 2 ఆశీర్వాదాలు పొందారండి. మనం ఈ లోకంలో దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డ ఎవరు కూడా ఇబ్బందులు పడరండి. అంటే మొదట్లో ఇబ్బందులు ఉంటాయి, మొదట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అయితే ఈ లోకంలో అవి అనుభవించినా కూడా మనం పరలోకంలోకి వెళ్తాం. ఈ లోకంలో ఎప్పుడైతే సుఖపడాలి, అన్నీ ఉండాలి అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో, అవన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదండి. డబ్బు ఉన్నటువంటి వారికి మనశ్శాంతి ఉంటుందా? లేదు. దేవుని కృప ద్వారానే మనకు మనశ్శాంతి ఉంటుంది. దేవుడు మనకి మనశ్శాంతిని ఇస్తున్నాడు, బుద్ధిని ఇస్తున్నాడు, మనము తెలివినిస్తున్నాడు. ఈ లోకంలోనే తెలివి దేవుడికి వెర్రితనంగా కనిపిస్తుంది. దేవుని యొక్క తెలివి, పరలోకపు తెలివిని మనం పొందుకోవాలి. కానీ ఈ లోకంలో మనుషులు అనేకం తయారు చేస్తున్నారు. దేవుడు ఉన్నా లేకున్నా అని, ఈ లోకంలో సృష్టి అంతమైపోయినా మేము జీవించాలని రాకెట్లు వేసుకొని అంతరిక్షాలకు కూడా వెళ్ళిపోయి అక్కడ మేము నివసించాలని అక్కడ ఉన్నటువంటి మూన్లో స్థలాలు అయికుంటున్నారు. మనుషులు ఇంకా తెలివి తక్కువ ఆలోచనలో ఉన్నారు. ఈ లోకపు అంతమైపోతుందంటే ఒట్టి భూమే కాదండి, ఈ లోకం నుండి యూనివర్స్ అంతా కూడా అంతమైపోతుంది. అవంతా దేవుడి ప్రణాళిక, ఆయన చిత్తానుసారంగా జరుగుద్ది. కాబట్టి మన జీవితాన్ని దేవుడు పాదాల ముందు సమర్పించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తోత్రము ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, మా ఆలోచనని కాపాడండి అయ్యా, మా నడకని, మా పడకని వేసి మా మంచి బుద్ధిని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధమైన దేవ, సత్యదేవ, నిత్యదేవ, యూదా గోత్రపు సింహమా, స్తోత్రమయ్యా. ఏసే, నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిచ్చారయ్యా. అయ్యా, మీ కృప ఏసే ఆకాశాన్ని అంటే కృప అయ్యా. మీరు మా పట్ల ఎంతగానో కనికరంగా, కృపగా ఉంది కాబట్టే దేవా మా పాపాలన్నీ కొట్టివేశారు. మేము ఇంకా పాపాలు చేస్తున్నా, మనుషులు ఇంకా క్షమిస్తున్నారు, ఇంకా సజీవ లెక్కలో ఉన్నారు. మిమ్మల్ని దూషించేటువంటి మనుషులు, మిమ్మల్ని ద్వేషించేటువంటి మనుషులు ఉన్నా కూడా వాళ్ళు మారుతారు నన్ను తెలుసుకుంటారని క్షమిస్తున్న దేవా మీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం యేసయ్యా. మీ కృప మా పైన చూపించినందుకు స్తోత్రం చేస్తున్న, కృప చూపక మానకుండా దేవా మా పైన కృప చూపిస్తూ ఉన్న దేవా మీకు స్తోత్రము తండ్రి. యేసు, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడిన దేవా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారు. మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి అయ్యా. యేసు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి ప్రార్థన చేయటం లేదు, కానీ యేసయ్యా వాళ్ళ బంధువర్గాల గురించి, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, వాళ్ళు చనిపోయారని బాధను తీసుకుని, క్రైస్తవులు అయితే మీలో చనిపోతే నీటి బాప్తీసం తీసుకుంటే ఎప్పటికైనా వారిని చూస్తాము, సమాధులు తెరవబడతాయి, వేసి ఎత్తబడే బిడలుగా ఉంటామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, వారిద్దరు కలిసి ఉండాలా. వేసి బిడ్డలు ఉంటే ఆశీర్వదించిన లేవా, బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉంటే బిడ్డలు దయచేసి వేసి క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా.
కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా మీ స్తోత్రం అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లినా కూడా తండ్రి, ముఖ్యంగా దేవా మీ దయందును వర్ధిల్లదని సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి మీ కాడి మోసి మంచి ఆలోచన దయచేసి మీ కృప మా పట్ల ఉంది కాబట్టి మా జీవితాన్ని పరిశుద్ధపరచుకొని మీ మార్గంలో నడిచి అనేక మందిని నడిపించేదానికి మమ్మల్ని వాడుకుంటున్న విధానానికి మీ స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రం తండ్రి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.